హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను మీ అఖిల. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. హాయ్ హాయ్, ఎక్కడికి వెళ్తుంది అఖిల అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి, కాసేపు సరదాగా సినిమాకి వెళ్దారని నూజివీడు వెళ్ళానండి. నూజివీడులో సినిమా. ఏం సినిమా అనుకుంటున్నారు? చూడండి, ఇడుముడి. అందరూ చూడదగ్గ సినిమా అండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా కూడా. పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపించవచ్చండి. నాకు తెలిసి వాళ్ళకి తెలుస్తుంది ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అని. మరీ పిల్లలంటే చిన్నవాళ్ళని కాదు నేను అనేది, నాకైతే అలా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది, అందరూ చూడవలసిన సినిమా అండి. స్టోరీ చక్కగా ఉంది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి అండి. అయ్యప్ప స్వామి అంటే నాకు చాలా ఇష్టం. నేను తను ఒక లైను, నాకు 4 సంవత్సరాలు మట్టి పిల్లలు లేకపోతే అయ్యప్ప స్వామి మాలేసుకుంటే పిల్లలు పుట్టారన్న డైలాగు నాకు బాగా ఏడుపు వచ్చేసిందండి. చాలా కనెక్ట్ అయిపోయాను. ఎంత ఏడిసానంటే నాకే తెలుసు, ఎవరికి తెలీదు. ఆ బాధ పడుతున్న దాన్ని నేను, ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసండి. ఎంత పెయిన్ ఉంటుందో. మా అమ్మకి కూడా లేకపోతే నేను, మా నాన్న కూడా అయ్యప్ప స్వామి మాలేసుకున్న తర్వాత నేను పుట్టానంట. నన్ను అయ్యప్ప అనే పిలుస్తారండి. ఆ బాధ నాకు తెలుసండి, పడుతున్నాను. తెలుసు కాదు, తెలుస్తుంది. తెలుసు, నేను పడుతున్నాను, అనుభవిస్తున్నాను. దేవుడే తీర్చాలండి, దేవుడు తీర్చుతారనే నమ్మకం నాకు. సరేలేండి, నా బాధ మీకెందుకులే. వస్తా లైఫ్ ఫిష్ కాడ ఆగామండి. చేపలు చూసారా ఎంత భలే వెళ్తున్నాయి కదా. బొచ్చు చేపలు ఉన్నాయంటే శీలవతి ఉన్నాయని చెప్పారు. చిన్నదే తీసుకున్నాము, 1.5 కేజీ మాత్రమే ఉంది, చాలు మాకు అని ఇంక అది మాత్రమే తీసుకున్నామండి. తీసుకుని చేపించా. నేను చేస్తాను, వద్దులే నువ్వు చేపివద్దు, నేను చేస్తానని అన్నాను. చేసావులే, ఇంకా నన్ను కత్తిపెట్టి తీసుకురా, ఉప్పు తీసుకురా, పసుపు తీసుకురా అని అంటావు. నువ్వు చెయ్యవద్దు, నేను తీసుకురాను. వద్దమ్మా, నేనే నాకు పోతే 20-30 రూపాయలు పోతాయి, నేనే చేపించేసుకుంటాను. ఎందుకమ్మా నీ వెనకాల నేను తిరుగుతూ, నన్ను ఒక నిమిషం కూడా కూర్చొనివని అన్నారు. సర్లే నాకెందుకులే, మీరే చేపించుకుంటా అన్నప్పుడు మీకు నాకు ఇద్దరికి కలిపి ఆదా చేస్తారంటే మీరు ఒప్పుకుంటలేదు, నాకెందుకులే. అయినా నాకు అంతంత మాత్రమేలే, ఆ చేప నలిగిపోతే నన్నే తిడతారనుకుని మనసులో నేను సరే అన్నానండి. చేసి తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన కొంచెం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని, మన చేపల కూరలో ముఖ్యమైన రెసిపీ ఇదేనండి, మసాలానే. ఈ మసాలా ఎంత పర్ఫెక్ట్గా మనం చేసుకుంటామో అంత కూర బాగుంటుంది. దీనితోనే కూర మొత్తం అవుద్ది. మనం వేరే పొడి మసాలాలు కానీ ఇంకా వేరే మసాలాలు ఏమీ వాడము. మా అమ్మమ్మ చేసేదండి ఇలానే. మాకు ఏది నీసు కూర వండినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చక్క అదో ముక్క తీసి, మీరు ఆ రోట్లోకి వెళ్ళి నానబెట్టి రోలు శుభ్రంగా కడిగేసేసి కొట్టుకు రండి అని చెప్పేది. మేము అలానే చేసేవాళ్ళము. చాలా చాలా బాగుండేయండి. ఇది తినటం మూలంగా మీకు గ్యాస్ స్టవ్లు, అరుగుదల లేనిది, ఇప్పుడు అరుగుదల అవుతలేదంటారు కదా, చక్కగా అరుగుదల అవుద్ది. యాసిడిటీ ప్రాబ్లం అస్సలు ఉండదండి. ఇలా చేసుకొని తినొచ్చు కూర. దీంట్లో మెయిన్ ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం అండి. ఇవి కూడా నేను ఎక్కువగా వేయలేదు. చెక్క ఇంత ముక్క, లవంగాయ ఒకటి, యాలక్కి ఒకటి అలానే తీసుకున్నాను. నేను ఎక్కువైతే వేయలేదు. జీలకర్ర అయితే కొద్దిగా ఎక్కువ తినొచ్చు, కానీ వేయలేదు నేను. ఇంత అన్నీ చేసి ఒక అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ కూడా తొక్కుకుని పక్కన పెట్టుకున్నాను. పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. కారం, ఉప్పు
కూడా ఇక్కడే వేసాము, ఇలానే వేసేసాము. పులుసు పోసుకుందారి కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేపాము. పులుసు పోసుకుందారండి. చేపల పులుసు పోసేసానండి, చింతపండు పులుసు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మిరపకాయలు నాకేంటో చీలికలు కోసి పులుసు మరిగేటప్పుడు వేస్తే ఇష్టం అండి. ఎప్పుడు అలానే చేస్తాను, ఒక్కోసారి గుర్తు లేనప్పుడు మాత్రం వేసేస్తాను. ఆ మిరపకాయలు ఇష్టంగా నేనే తింటాను, పులిపుల్లగా కారంగా ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు కూడా చూడండి, వేసేసాను. కొద్దిగా మళ్ళీ మసికిన తర్వాత మరిగినాయండి, ఇట్లా పొంగులు వచ్చినాయి. దాన్ని ఏమంటారో రావట్లేదు. మసిలిన తర్వాత పొంగు వచ్చిన తర్వాత ముక్కలు వేసేసానండి. ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దారి. మనకి చేపల కూర ఎక్కువ టైం కూడా ఉడకదండి. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. అందుకనే అన్నీ రెడీ చేసి పెట్టుకుని చేపల పులుసు పోయేసాను. చూడండి ఎలా ఉడుకుతుందో, పొంగు కూడా వస్తుంది. కెమెరా పట్టుకుని మీకు ఇలా కుదిపి చూపాలంటే అవ్వలేదు, అందుకని దాన్ని పెట్టాలి అలా అన్నాను. ఫోన్ కింద పెట్టేసిన తర్వాత మాత్రం నేను కర్రీని కుదిపానండి. చాలా బాగుంది. కొత్తిమీర పిచ్చదాన్ని కదండి, కొత్తిమీర అందుకనే ఎక్కువే కోసుకుని పెట్టుకున్నాను. కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకనే చేశానండి. చూడండి ఎంత బాగుందో. శీలవతి కర్రీ. పేర్లు ఎవరు పెట్టారు కానీ భలే ఉండేయండి చేపల పేర్లు, వెరైటీగా ఉంటాయి. శీలవతి చేపల పులుసు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకెళ్తాను. ఇంకా మంచి వీడియోలు, మంచి కంటెంట్తో రావాలని కోరుకుంటున్నాను. ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.